దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వాక్యం 10వ వాక్యం. ఈ రెండు వాక్యాలు చూద్దాం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినను. 10వ వాక్యం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అనెను. గమనించండి ఈ మాటలు. యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచిన తరువాత ఆయా సందర్భాల్లో అక్కడక్కడ అనేక మందికి ఆయన ప్రత్యక్షపరచబడ్డారు, కనబడ్డారు. చాలా మందితో చాలా విషయాలు యేసయ్య మాట్లాడారు. కానీ ప్రత్యేకంగా ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన సమాధిని గెలిచిన తరువాత గలిలయకు తిరిగి వెళ్ళెను అని మనం చూస్తున్నాం. ఎందుకు అక్కడికి వెళ్ళాడంటే, ముందుగానే యేసు ప్రభు మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వాక్యం మీరు చూస్తే, ఆయన సమాధి చేయబడక మునిపే, అంటే శత్రువుల చేతికి అప్పగించబడక మునిపే ఒక మాట చెప్పారు ఆయన. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను అనెను. యేసయ్య నేను లేచాక గలిలయకు వెళతానని చెప్పారు. తర్వాత ఆయన అక్కడికి వెళుతున్నాడు అని ఆయనే చెప్పాడు. మూడవదిగా నేను వెళుతున్నాను కనుక నా శిష్యులను నా యొద్దకు గలిలయకు రమ్మని పిలుస్తున్నాడు. మీరు ఈ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఈ గలిలయకు వెళతాను అన్న మాట ఇన్నిసార్లు యేసయ్య చెప్పడానికి గల కారణం ఏంటి? ఆయన గలిలయకే ఎందుకు వెళ్ళాలి? అసలు ఈ గలిలయను గురించి ఎందుకు యేసు ప్రభు ఇంత శ్రద్ధ చూపవలసి వచ్చింది? అక్కడికి వెళతానని ఎందుకు ఆయన చెప్పాల్సి వచ్చింది అని మనం కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు గమనిస్తే, అసలు ఈ గలిలయ అనేది ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రాంతం. అంటే అదొక ఊరు కాదు, అదొక ప్రాంతం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే రాయలసీమ అంటాం. రాయలసీమ అంటే ఒక ఊరు కాదు, చాలా ఉన్నాయి. అలాగే గలిలయ ప్రాంతము అంటే అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు కలిసి ఉన్న ఒక ప్రాంతాన్ని గలిలయ ప్రాంతము, గలిలయ సముద్ర తీరంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ గలిలయ ప్రాంతము అంటారు. మీరు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకిస్తే, ఈ గలిలయ ప్రాంతం అనేది అసలు దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది అంటే, మీరు ఒక్కసారి మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. యోహాను చెరపట్టబడెనని యేసు విని, ఏ గలిలయ? ఇప్పుడు గలిలయ అంటే అక్కడ ఉండేది ఎవరు? అన్యజనులు. యోహాను సువార్త 7వ అధ్యాయం 52వ వాక్యం చూడండి. వారు నీవును గలిలయుడవా విచారించి చూడుము. ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న నానుడేంటి? గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు, ఏ ప్రవక్త అక్కడ పుట్టడు అనే ఒక నానుడు ఉంది. యేసయ్య ఆయన ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ముందు ఆ ప్రాంతంలో క్రీస్తుకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేవు. క్రీస్తుని గురించి ప్రవచించిన ప్రవక్తులు కానీ, ప్రకటించిన వారు కానీ ఎవ్వరు అక్కడ లేరు. కేవలం అన్యజనులు నివసించే ప్రాంతం. ప్రవక్తలు ఎవ్వరు అక్కడ పుట్టరు అని కరాఖండిగా చెప్పబడిన ఒక ప్రాంతం అది. మరొక మాటలో మన బైబిల్ భాషలో చెప్పాలి అంటే, క్రీస్తు ఉండడానికి నిరాకరించబడిన ప్రాంతం అది. ఆ ప్రాంతమును యేసయ్య ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. యూదయ ప్రాంతాలన్నిట, యెరూషలేము ఈ ప్రాంతాలన్నిట ఆయన పరిచర్య చేసి మొట్టమొదట ఆ గలిలయ ప్రాంతానికి వెళ్ళి ఆయన కానాలోని పెండ్లి విందులో మొదటి అద్భుతాన్ని యేసు ప్రభు చేశాడు. ఇక అది మొదలుకొని యేసు ప్రభు చేసిన అద్భుతాలలో, యేసు ప్రభు సుమారుగా ఒక 100 అద్భుతాలు చేశాడు అనుకుందాం. 100లో 60 అద్భుతాలకు పైగా
ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలకే చేశాడట. స్తోత్రం చెప్పండి. ఆ గలిలయ సముద్ర తీరానున్న ప్రాంతాలన్నిట సంచరించి అనేక అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. మీరు సువార్తల్లో చదువుకునేటప్పుడు మీకు ఈ విషయాలన్నీ స్పష్టంగా కనబడతాయి. గలిలయలోని పలాన ప్రాంతంలో ఈ విషయాలన్నీ మీరు చూస్తారు. ఎందుకనంటే అది ఒక రవాణా, సముద్ర మార్గములో ఆ పట్టణం నుండి ఈ పట్టణానికి రావాలన్నా, ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా ఖచ్చితంగా గలిలయ సముద్రం మీద ప్రయాణము చేయవలసిందే. ఇక వాళ్ళకి అంతకుమించి వేరే మార్గం లేదు. అందుకనే యేసయ్య కూడా తరచుగా పడవలో ప్రయాణము చేసినట్లుగా మనం చూస్తాం. ఈ పేతురు, అంద్రెయ, ఫిలిప్పు ఇలాంటి వాళ్ళందరినీ యేసయ్య పట్టుకున్నది కూడా గలిలయ ప్రాంతంలోనే. ఆ ప్రాంతాలలో యేసయ్య పరిచర్య చేసినప్పుడు ఆయన సువార్త వలన పట్టబడి వారు అపోస్తులుగా ఎన్నుకొనబడిన వారు వీళ్ళందరూ. అన్ని జనులు ఉన్న ప్రాంతంలో, ప్రవక్తలు పుట్టరు అన్న ప్రాంతంలో నుండి యేసును వెంబడించే ప్రవక్తలను అక్కడి నుంచి యేసయ్య లేపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక ప్రాంతాల కంటే మిన్నగా అద్భుతాలు అక్కడ యేసయ్య జరిగించారు. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? యెషయా ప్రవచన గ్రంథంలో ఒక చక్కని మాట మీరు చూస్తారు. ఒకసారి మీరు 9వ అధ్యాయం 1వ వాక్యం చూద్దామా? తండ్రి చెప్పాడు ఒక మాట, ఏమనంటే ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు, వేదన నొందిన దేశము మీద మబ్బు నిలవకుండా చేయబోతున్నాడు ఆయన. నఫ్తాలి, జబూలూను ప్రాంతాలన్నీ అవమానపరచబడతాయి, కానీ గలిలయ ప్రాంతాన్ని మహిమగల దానిగా నా కుమారుడు చేయబోతున్నాడు. ఈ ప్రవచన నెరవేర్పుగా యేసయ్య పరిచర్య ఎక్కువగా జరిగిన ప్రాంతమే గలిలయ ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతానికి యేసయ్య వెళ్ళిపోయాడట. 7 దయ్యాలు వెదిలిపోయిన మరియమ్మ వీళ్ళందరూ యేసును వెతుక్కుంటూ సమాధి దగ్గరికి వెళితే వాళ్ళు వచ్చి కనబడితే వాళ్ళని పిలిచి అంటాడు, మీరు భయపడకండి, నేను మీకంటే ముందు గలిలయకి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా అక్కడికి రండి. గలిలయకు వస్తే అక్కడ మీరు నన్ను చూస్తారు. దేవునికి స్తోత్రం. గలిలయ ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు యేసయ్య చేశాడు. నువ్వు ఎలా చెప్పగలవు ఈ మాట అంటారేమో. ఒకసారి యేసు ప్రభు కపెర్నహూమును చూసి అంటాడు, మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఎక్కడో అన్ని జనుల మధ్యలో చేసి ఉంటే వారు ఈ పాటికి యేసును అంగీకరించే వాళ్ళేమో, తూరు సీదోను పట్టణాలు ఈ పాటికి క్రీస్తుని అంగీకరించేవేమో అని బాధపడతాడు. అంటే వాళ్ళ మధ్యలో అన్ని అద్భుతాలు యేసయ్య చేశాడు. మరి ఇన్ని అద్భుతాలు చేసినా కూడా వాళ్ళు సంపూర్ణముగా యేసునందు విశ్వాసంలోనికి బలపడి రాలేకపోయారు. దేవుడు మేలులు చేస్తుండే సంతోషపడుతున్నారు, ఆయన చేస్తున్న కార్యాలు అనుభవిస్తూ బ్రతుకుతున్నారు తప్ప యేసులో ఉన్నటువంటి దాన్ని సంపూర్ణంగా వాళ్ళు అనుభవించలేకపోయారు. మరి ఇప్పుడు యేసు ప్రభుకి తన చేసిన పరిచర్య అంతట్లో మిగిలి ఉన్న ఒక బాధ ఏంటో తెలుసా? గలిలయ ప్రాంతం అనేది నేను చేసే అద్భుతాలకు మాత్రమే పరిమితం కాకూడదు. కనుక నేను పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట ఆ ప్రాంతమును దర్శించాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు అద్భుతాలు చూసి నన్ను నమ్మి నమ్మక, నన్ను వెంబడించక అటు ఇటుగా ఉన్న వీళ్ళ ఆధ్యాత్మిక జీవితాలు పునరుద్ధాన బలము చేత నింపబడాలి. ఎందుకు నింపబడాలి? అద్భుతాలు పొందిన వారు అందరూ పరలోకానికి వచ్చి చేర్చబడలేరు. దేవుని వలన మేలు పొందిన వాళ్ళందరూ పరలోకానికి రాలేరు. కానీ ఇప్పుడు వాళ్ళు పునరుద్ధాన బలము పొందితే తప్ప పరలోక రాజ్యములో వాళ్ళు వచ్చి అడుగు పెట్టలేరు. అందుకని ఇప్పుడు నేను గలిలయ ప్రాంతానికి వెళ్ళి వారిని పునరుద్ధాన బలముతో నింపాలి. అది యేసయ్య ఉద్దేశం. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించిన రోజుల్లో కూడా మీరు ఒక్కసారి లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూడండి. అప్పుడు యేసు ఎక్కడికి వెళ్ళాడట? ఏ బలంతో? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు యేసయ్య. ఆత్మ బలాన్ని పొందుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? గలిలయకు వెళ్ళాను. ఆత్మ బలమును పొందుకొని గలిలయకే వెళ్ళాడు. పునరుద్ధాన బలాన్ని పొందుకొని గలిలయకే వెళ్ళాడు. ఏమిటయ్యా నీ ఉద్దేశం అంటే, నేను పొందిన ఈ ఆత్మ బలము గలిలయ ప్రాంతములంతటా వ్యాపించాలి. అది ఆయన ఉద్దేశం. అద్భుతాలకు మాత్రమే పరిమితం అయిపోయారా అనుకున్న ఈ గలిలయ ప్రాంతాన్ని మరలా పునరుద్ధాన బలముతో నింపడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు.
ఈరోజు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, మన ఆధ్యాత్మిక జీవితాలు ఒక కోణంలో మాత్రం పరిమితమైపోయి బ్రతుకుతున్నాం మనం. ఇలాంటి స్థితిలో ఉన్న మనం పునరుద్ధాన బలమును పొందుకొందుముగాక. ఇప్పుడు యేసు ప్రభుకి ఏమన్నా జరగని, ఎక్కడన్నా తిరగని, చివరికి ఎక్కడికి వస్తున్నాడు? గలిలయకి వస్తున్నాడు. ఎందుకు ఆ ప్రాంతాన్ని అంతగా యేసయ్య ప్రేమించాల్సి వచ్చింది? ఒకసారి మీరు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వాక్యం నుండి చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చదవండి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దాం హల్లెలూయా. వాళ్ళకిచ్చిన మరొక గొప్ప ధన్యత ఏంటో తెలుసా? పరిచర్య ప్రారంభించినప్పుడు అక్కడికి వెళ్ళి చేశాడు. ప్రారంభ దినాల్లో అనేక అద్భుతాలు చేశాడు. ఆయన మరణించినప్పుడు పునరుద్ధరణైన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మరో గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఆరోహణమైపోతున్నప్పుడు కూడా గలిలయ మనుషులను ఆయన దగ్గరే ఉంచుకున్నాడు యేసయ్య. దేవుడు వాళ్ళకి అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకొని మొట్టమొదట ఆత్మ బలముతో వెళ్ళింది, పునరుద్ధాన బలాన్ని పొందుకొని వెళ్ళింది, తండ్రి యొద్దకు వెళుతున్నప్పుడు ప్రత్యక్షపరచబడింది గలిలయులకే. వాళ్ళకి అంత ప్రాధాన్యతని యేసయ్య ఇచ్చాడు. ఎందుకు అంత ప్రేమించాడు ఆ ప్రాంతాన్ని? అది అన్యజనుల ప్రాంతం కదా, ఏ ప్రవక్త పుట్టడని అందరూ వెలివేసిన ప్రాంతం కదా. ఎందుకు ఆ ప్రాంతాన్ని యేసయ్య అంతగా ప్రేమించాల్సి వచ్చింది అంటే, మీరు త్వరగా చదివితే ఒక 7 మాటలు చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 45వ వాక్యం చూద్దాం. ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. మొదటిగా నేను చెప్పాలనుకున్న మాట, అన్యజనుల ప్రాంతములో వీళ్ళు యేసును చేర్చుకున్నారు. అంటే మరొక మాట మీకు చెప్పాలి అంటే, మతపరమైన విభేదాలు వారిలో లేవు, కులపరమైన విభేదాలు లేవు. ఈయనెవరో మనకు చెందినవాడు కాదు అన్న ధోరణి, ఆ ధ్యాస వారిలో లేదు. యేసు ప్రభు చేసిన అద్భుతాలను గురించి వింటున్నారు. ఎందుకనంటే ఆయా ప్రాంతాలలో అక్కడక్కడ ఆయన యూదయ ప్రాంతాల్లో అద్భుతాలు చేస్తుంటే ఆ సంగతులన్నీ వారికి వినబడుతున్నాయి. కానీ యేసు ప్రభు మొట్టమొదట వారి పట్టణంలో, వారి ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు ఆయనను చేర్చుకొనిరి. యేసయ్యను చేర్చుకోవడం అంటే ఏంటి? ఒకసారి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఈ చిన్న వారిలో ఎవనికైనా మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్లే, వీరిలో ఎవరికి మీరు ఏది చేసినా మీరు నన్ను చేర్చుకున్నట్లే అని చెప్తున్నాడు యేసయ్య. గలిలయ ప్రాంత ప్రజలకున్న ఒక గొప్ప మనసు ఏంటంటే, యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనను వారి ఇంట చేర్చుకున్నారట. నీవెవరో మాకు తెలియదయ్యా అని వాళ్ళు యేసు ప్రభుని త్రోసివేయలేదు. బైబిల్ ఒక చక్కని మాట చెప్తుంది, ప్రవక్తను చేర్చుకుని వాడు తప్పక ఫలము పొందుతాడు, ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. దేవుని సేవకుని చేర్చుకున్నవాడు యేసయ్యను చేర్చుకున్నట్లే. ఆమేన్. సేవకుని త్రోసివేసిన వాడు యేసయ్యను త్రోసివేసినట్లే వాక్యం చెప్తుంది. ఆ మాట. 2వ మాట చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వాక్యం చూద్దాం. బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. మార్కు సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. మొదటిగా చెప్పాను, ఆయనను చేర్చుకున్నారు. రెండవదిగా చెప్తున్నాను, ఆయనను వెంబడించారట. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి యేసయ్యను వెంబడిస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభు కపెర్నహూముకి వెళతానంటే అందరూ గుంపు గుత్తగా కలిసి కపెర్నహూముకి వెళ్తున్నారు. యేసు ప్రభు మరొక పట్టణానికి వెళుతున్నాను పరిచర్య కొరకంటే అందరూ కలిసి యేసు ప్రభుతో కూడా వెళుతున్నారు.
ఎక్కడ ఏ మాట మా హృదయాన్ని హత్తుకుంటుందో, ఎక్కడ ఏ మాట మా జీవితాలను సరిచేస్తుందో, కుటుంబాలను కడుతుందోనని యేసును వెంబడించడం వారు మానలేదు. అందుకనే మీకు రెండో మాట చెప్తున్నాను. ఒకటి, యేసును చేర్చుకోకుండా త్రోసివేయలేదు. రెండు, యేసును వెంబడించటం మానలేదు. మూడో మాట కూడా చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వాక్యం. నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, పేతురు మెడలో బోర్డు వేసుకున్నాడా? నేను గలిలయుడును అని మెడలో బోర్డు వేసుకొని తిరిగాడా? ఒకే దేశంలో ఉన్న ప్రజలు కదా వీళ్ళందరూ. కొన్ని వేరే దేశం వాళ్ళు అయితే, చైనా వాడు మన భారతదేశానికి వచ్చాడు అనుకో, వాడు అప్పచ్చ మొహం చూడగానే గుర్తుపట్టేస్తాం, వీడు చైనా రా, వీడు మొహం ఉంటుంది. మరి వాళ్ళందరూ ఒకే దేశపు వారు కదా, మొఖాలేం మార్పు రావు, మొఖాలేం మారవు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళే. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువ వేస్తున్నప్పుడు ఆ లోపల యేసయ్య న్యాయస్థానం ముందు నిలబడితే ఆ ప్రధాన యాజకుని వాకిటి ముందర చలిమంటగా ఆగుతున్న వాళ్ళ దగ్గర పేతురు కూర్చుంటే వాళ్ళు అంటారు, నువ్వు గలిలయుడివే కదూ, యేసుతో కూడా ఉన్నవాడవు కదా నువ్వు. నాకెందుకు చదివినప్పుడు ఏమనిపించిందంటే, వీళ్ళు మేము గలిలయమని ఎవరికీ చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మెడలో బోర్డు వేసుకున్న వాళ్ళకి మరి ఎట్లా గుర్తుపట్టారు వాళ్ళు? అందుకని చాలాసార్లు నేను కోరుకుంటాను ఏంటంటే, మనలను చూసినప్పుడు మనలో క్రీస్తు సౌందర్యమే లోకానికి కనబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చూడగానే చెప్పాలి. మీరు విశ్వాసులా? ఎలా చెప్పగలిగారండి? ఏంటో మీ ప్రవర్తన, మీ మాటలు, మీ చేష్టలు చూస్తే అర్థమవుతుందండి. యేసు ప్రభువును కలిగిన వారు ఇలానే ఉంటారేమోనని అర్థమవుతుంది మాకు. ఈరోజున దేవుని సంఘం ఇలాంటి మనసును పొందుకొనుగాక. మరొక మాట చదువు, 4వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 49వ వాక్యానికి రండి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూస్తున్నారు. అక్కడ జరిగింది ఏంటి? యేసు ప్రభువును పట్టుకొని మరి కాసేపట్లో సిలువ వేయడానికి ఈడ్చుకొని వెళుతున్నారు. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్, అక్కడ జరుగుతున్న పరిస్థితి చూస్తే ఏం జరగబోతుందో చిన్న పిల్లడిని అడిగినా చెప్పేస్తాడు. ఇక ఈడ్చుకొని వెళుతున్న ఆయన మరి కాసేపట్లో వీళ్ళు చంపేస్తారు. జరుగుతున్న పరిస్థితి అంతా కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది. అలాంటి సమయంలో కూడా యేసును వెంబడించుట వారు ఆగలేదట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, శ్రమల మధ్యలో కూడా వారు యేసును వెంబడించారు. ఎక్కడో గలిలయ ప్రాంతం అండి, ఎక్కడో యెరూషలేము ప్రాంతంలో యేసును సిలువ వేయడానికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడికి యేసు ప్రభువుని సిలువ వేస్తుంటే ఆయనని ఏం చేస్తారోనని కంగారు పడి అక్కడి నుండి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చేసారు వాళ్ళు. మరి అక్కడికి వెళితే ఆయనతో పాటు మనం కూడా ఇబ్బంది పెడతారేమో, ఏమన్నా అంటారేమో, మనకు కూడా ఏమైనా నష్టము జరుగుతుందేమోనన్న భయము కానీ, బాధ కానీ, కంగారు కానీ ఆ గలిలయులలో ఎక్కడా కనబడలేదు. యేసు దగ్గరికి అట్లాగే చూస్తున్నారు. తర్వాత మీరు గమనించండి, ఆ గలిలయ ప్రాంతం నుండి వచ్చిన మరియ వీళ్ళందరూ యేసును సమాధి చేసేస్తేనట సమాధికి ఎదురుగా కూర్చొని చూస్తూనే ఉన్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో యేసు అద్భుతాలు చేశాడుగా, మరి వాళ్ళందరూ ఏమైపోయినట్లు? యేసు ద్వారా మేలు పొందిన అనేక ప్రాంత ప్రజలు ఉన్నారు, వాళ్ళంతా ఏమైపోయినట్లు? కానీ యేసును ఈ గలిలయలో ఆఖరి నిమిషము వరకు, ప్రాణం పోయే వరకు వెంబడిస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేంత వరకు యేసును వెంబడిస్తూనే ఉన్నారు. వారు ఏ పరిస్థితుల్లోనైనా నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. మరొక మాట మీరు చూడండి, 5వ మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 28వ వాక్యం చూద్దాం. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభు ఒక చోటుకి వెళ్ళాడు, ఆయన అక్కడికి వచ్చిన సంగతి, అద్భుతం చేసిన సంగతి, ఆయనలో ఉన్న గుణగణాలను గురించి త్వరగా ప్రాంతాలంతటా వ్యాపించేసిందట. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి
ఏ దేశంలో ఏం జరిగినా క్షణాల్లో, ఏ దేశంలో ఏం జరిగిందో మనకు తెలిసిపోతుంది. పలానా దేశానికి పలానా దైవజనుడు వెళ్ళాడు. మరి ఆ రోజుల్లో ఎవరున్నారు యేసు ప్రభు గురించి చెప్పడానికి? వాల్ పోస్టర్లు లేవుగా, మైక్ అనౌన్స్మెంట్లు లేవుగా, బాకా ఊదేవాడు లేడుగా. మరి ఎట్లా తెలిసింది? నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నోట యేసును గురించిన సంభాషణ వినబడుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి. గలిలయ ప్రాంతాల్లో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, యేసయ్య మన ప్రాంతానికి వచ్చాడు. ఆమేన్. ఎట్లా చెప్పారు? మైకులు పెట్టి ఒక చోట నిలబడి 100 మందికి ఒకసారి చెప్పలా. నోరు కనబడుతున్న ప్రతి వ్యక్తికి యేసును గురించి వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. ఎందుకు వ్యాపిస్తుంది త్వరగా అంటే, ఏ ఒక్కరూ కూడా ఆయనను విస్మరించిన వారుగా కాక యేసును గురించి ప్రకటించే వారిగా ప్రతి ఒక్కరూ మార్చబడ్డారు. ఆమేన్. ఈ ఇంటామె పక్కింటామెకు చెప్పింది, పక్కింటామె ఆమెకు చెప్పింది, ఆమెకు చెప్పింది, వరుసగా దావాలంలో వ్యాపించింది. గలిలయలో యేసును గురించిన సమాచారాన్ని వాళ్ళ ప్రాంతములంతటా వ్యాపింప చేయడానికి వీళ్ళు కారకులయ్యారు. మరి నువ్వు ఉన్న ప్రాంతంలో నిన్ను బట్టి, నీ గురించి, నీ ద్వారా యేసు ప్రభు ఎంతమంది దగ్గరికి వెళుతున్నాడు? యేసయ్య ఎంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతున్నాడు నిన్ను బట్టి? సరే, ఆలోచన చేద్దాం. మరొక మాట చూద్దాం. 6వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. అయితే వారు, ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు, ఈయనేం చేశాడు? రేపబడుతున్నారు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళు చేస్తున్న కంప్లైంట్ ఇది. అయా, గలిలయ ప్రాంతంలో ఈయన బోధిస్తూ ప్రజలను రేపుతున్నాడు అంటారు. ఎట్లా తెలిసిందిరా మీకు వాళ్ళని రేపాడని, ఈయన రేపాడని మీకు ఎట్లా తెలిసిందిరా అంటే, యేసు ప్రభుని గురించి వాళ్ళకి అంత ఇంకింది లోపలికి. ఎవరినన్నా కదిలించు, యేసు ప్రభు చెప్పిన మాటలకు వాళ్ళు ఏమయ్యారు? రేపబడ్డారు. అంటే లేచిన వాళ్ళందరూ యేసు కొరకు సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు కొరకు ఏమైనా చేస్తామనడానికి సిద్ధంగా ఉన్నారు. అది చూసిన ప్రజలు అంటారు, ఈ గలిలయ ప్రాంతపు వారందరూ ఈయన బోధ విని రేపబడుతున్నారు. ఎంత బోధ వింటున్నా నీలో ఆధ్యాత్మిక ఆసక్తి కలగదే? ఆధ్యాత్మికంగా రేపబడలేకపోతున్నావే? ఎందుకు కోరుకున్నావయ్యా నువ్వు గలిలయ ప్రాంతాన్ని అంటే, వారు నా బోధ విన్నప్పుడు రేపబడుతున్నారు. స్తోత్రం చెప్పు. 7వ మాట చదవను, ముగించుకోబోతున్నాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 7వ వాక్యం. మాటలాడుచున్న వీరందరూ, ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయాడండి, ఆరోహణమై వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా, మాకేం పని అనుకోకుండా ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. ఇప్పుడు యేసు ప్రభు ముందే వాళ్ళకు ఒక మాట చెప్పాడు. మీరు ఒకసారి ఆ వెనక్కి రండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కొద్దాం, 4వ వాక్యం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభుని సాగనప్పడానికి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. ఎక్కడి నుంచి? గలిలయ నుండి యెరూషలేముకి వచ్చారు. ఇప్పుడు యెరూషలేముకి వచ్చిన తరువాత యేసు ప్రభు వారిని చూసి అంటాడు, మీరు ఒకవేళ మరలా గలిలయకి వెళ్ళిపోతారేమో, పేతురు మరలా మీ ఊరు వెళ్ళిపోతామేమో, బెత్సైదాకి వెళ్ళిపోతామేమో, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి అని చెప్తే, వాళ్ళు మరలా గలిలయకు వెళ్ళకుండా యేసయ్య వారిని ఎక్కడ ఉండమన్నాడో అక్కడే ఉండిపోయి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేశారు. మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడి అగ్ని నాలుకలు విభాగింపబడి వారు అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే చూసిన వాళ్ళందరూ అన్నారట, వీళ్ళు గలిలయులు కదా, యెరూషలేం ప్రాంతపు వారు కాదు కదా, వీళ్ళందరూ గలిలయులు కదా. అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసయ్య వెళ్ళిపోయినా ఆయన వేసిన బాటలోనే గలిలయులు ఇంకా నిలిచి ఉన్నారు. స్తోత్రం. ఆయన వాళ్ళకి ఏం చెప్పాడు?
నా వలన విన్న తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి మీరు ప్రార్థన చేయండి. మీ మీదకి బలమైన అగ్నిఅభిషేకం దిగొస్తుంది ఇక్కడ అని చెప్పాడు యేసయ్య. ఆ తరువాత మీరు 9వ అధ్యాయంలోకి రండి ఒక్కసారి. 31వ వాక్యం. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, మూల భాషలో చూస్తారు మీరు, సంఘము కట్టబడుతూ సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు వారితో ఉన్నంతకాలం యేసును చేర్చుకోవడం తెలిసింది వాళ్ళకి, యేసును వెంబడించడం తెలిసింది, యేసు ప్రభువు లాగా బ్రతకాలి, లోకానికి యేసు ప్రభువును చూపించాలని వాళ్ళకి తెలిసింది. యేసు ప్రభువు ఏం చేసినా దానిని గురించి అనేక మందికి చెప్పడం తెలిసింది. ఇన్ని తెలిసాయి, కానీ వారి ఆధ్యాత్మిక బలము వారికి ఇంకా కలగలేదు. ఎప్పుడైతే పునరుద్ధాన బలముతో యేసయ్య గలిలయకు వెళ్ళాడో, అక్కడ వారికి బోధించి ఆయన ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడో, వీళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడితేనట. మీరు ఇక్కడ గమనించాలి ఒక 3 విషయాలు ఏంటంటే, సమాధానము, ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ సంఘములో కనబడుచుండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి సంఘం అది? గలిలయలో ఉన్న సంఘం. యూదయ సంఘం, గలిలయ సంఘం, సమరయుల సంఘాలు. ఈ సంఘాలలో కలిగిన ఒక గొప్ప మార్పు ఏంటంటే, సమాధానముతో సంఘాలు కట్టబడుతున్నాయి, ప్రభువునందు భయముతో కట్టబడుతున్నాయి, పరిశుద్ధాత్మ యందలి ఆదరణతో సంఘాలు కట్టబడుతున్నాయి. ఆ గలిలయలో ఉన్న ప్రజలు ఎంతవరకు విస్తరించారో తెలుసా? సంఘములో పరిశుద్ధాత్మ నివాసము ఉండే అంతవరకు వారి ఆధ్యాత్మిక జీవితాలు ప్రభు చేతులకు అప్పగించుకున్నారు. యేసు చేసిన అద్భుతాలు తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు మొదట, కానీ తరువాత ఆధ్యాత్మిక లోతుల్లోనికి ఆ సంఘం వెళ్ళిపోయింది. మరి ఈ రోజున ఈ గలిలయులకు కలిగిన ప్రతి అనుభవం నీవు నేను కలిగి ఉంటే, పునరుద్ధానుడైన యేసయ్య మొట్టమొదట నీ దగ్గరికి నా దగ్గరికే వస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. జీవాధిపతివైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నా తండ్రి, యేసు మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత గలిలయకు వెళ్ళాను అనే లేఖనాన్ని మేము చూస్తున్నాం. ఎందుకు గలిలయకి వెళ్ళారు ఆయన? ముందుగానే చెప్పారు. కొట్టబడక మునిపే, పట్టుబడక మునిపే, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకి వెళతానని చెప్పారు. చెప్పినట్లుగానే గలిలయకి వెళ్ళారు ఆయన. ఎందుకు వెళ్ళారు? తన పునరుద్ధాన బలమును ఇవ్వడానికని తేటగా ఆత్మ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గలిలయలో ఉన్న సంఘము దైవిక భయము కలిగి కట్టబడుతుందని లేఖనాల్లో మేము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ బలము కలిగి కట్టబడుతుందని లేఖనాల్లో మేము చూస్తున్నాం. సమాధానము చేత కట్టబడుతుందని లేఖనాలలో మేము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ యందలి ఆదరణతో కట్టబడుతుందని చూస్తున్నాం. అట్టి ఉన్నతమైన సంఘాలు ఈ భూమి మీద కట్టబడినట్లు నీ పునరుద్ధాన బలము చేత సార్వత్రిక సంఘము నింపబడునుగాక. యేసును చేర్చుకొని వెంబడించి, శ్రమల మధ్యలో కూడా వెంబడించి, యేసును లోకానికి చూపగలిగి, బోధ విన్నప్పుడు రేపబడిన వారిగా మార్చబడి నీ కొరకు ప్రత్యేకంగా నిలిచి ఉండే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మాటలు ఎంతమంది వింటున్నారో, ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షించుచున్నారో వారందరి మీద నీ పునరుద్ధాన బలము కుమ్మరించబడునుగాక. మీరు కృప చూపి సహాయం చేయండి నాయన. ఈ పునరుద్ధానం మేలులతో ఒక్కొక్కరిని తృప్తిపరచండి. ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుని బిడల ముందుకు సాగాల కృప చూపండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.